తర్వాత ఇక వాళ్ళందరూ నన్ను పొగడ్తలతో చెటెక్కితారు. తర్వాత తర్వాత ఏముంది స్పీచే. స్పీచా? నీకు స్పీచ్ ఇవ్వడం రాదు కదరా. నాకు తెలిసిన ఒకే ఒక స్పీచ్ ఉంది, అదే ఇస్తా. ఏంటిది అది? యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేస్తాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. లవ్ చేయాలంటే కసిగా లవ్ చేయండి, తిరగాలంటే కసిగా తిరిగేయండి. లైఫ్లో ఏ లవర్ లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాడు లేడు ఇక్కడ. నీకేది అనిపిస్తే అది చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మీ సార్ మాట అసలుకే వినొద్దు. ఈ టార్గెట్ మునుగోడు ఠాగూర్ అయితే ఏం ఫర్ ద కృతి శెట్టి. కళ్ళడ్డం పెడితే పడిపోవాలి. చల్. మధ్యలో కృతి శెట్టి మునుగోడు ఠాగూర్ ఎందుకు వచ్చింది? అయినా వాళ్ళు లేకుంటే స్పీచ్ ఏంద్రా? నువ్వు ఇలా చెప్పావు అనుకో, పోరాళ్ళందరూ కృతి శెట్టి మునుగోడు ఠాగూర్ అనుకుంటే తిరుగుతారు. అరే, వెనుకున్న కృతి శెట్టి మునుగోడు ఠాగూర్ కనిపిస్తుందని కానీ ముందు నేను కలెక్టర్ అయినా అది కనిపించదారా వాళ్ళకి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ముందు వాళ్ళని కలెక్టర్ గమ్మను, తర్వాత కృతి శెట్టి మునుగోడు ఠాగూర్. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్.